హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? మీలో ఎంతమందికి చెక్క, లవంగాలు, టీ పొడితో గోరింటాకు చేయొచ్చు అని తెలుసు? ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇన్స్టెంట్గా. దీన్ని ఫుల్ వీడియో అయితే కింద ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూసేయండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం పాత రోజుల్లో ఆకుంటే ఆకుతోనే పెట్టుకుంటూ ఉంటాం కదండి, అది చాలా మంచిది, న్యాచురల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు అందరికీ అవైలబిలిటీలో అయితే అది ఉండట్లేదు కదా సిటీల్లో. కాబట్టి మనం ఉన్నవాడితోనే ఎట్లాగా గోరింటాకుని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే వీడియో చేశాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తే మాత్రం కింద ట్యాగ్ చేస్తాను, మీరెవ్వరు వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి, మీకైతే బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేయండి. మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్